तक डरता है तुम्हें? कर जोड़ना कर जोड़ना एक जमाना था वीडियो వాయిస్ విజువల్స్ తీసుకొని అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము అందరం చేరడానికి కారణం ఏమంటే వక్ఫ్ ఏదైతే బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టబడిందో ఆ బిల్లు గురించి అవేర్నెస్ చేయడానికి ఒక పోస్టర్ రిలీజ్ చేయడమైనది. ఈ బిల్లుకు మేము పూర్తిగా నిరసన తెలుపుతున్నాము. ఈ బిల్లు వల్ల మేము నష్టపోయేది చాలా ఉంది. మాకు పూర్వీకులు ఏదైతే వక్ఫ్ బోర్డు కోసం ఆస్తులు ప్రజలకు మంచి జరగడానికి మసీదులకు మరియు దర్గాలకు కానీ యతీంఖానాలకు కానీ పేద ప్రజలకు కానీ మంచి జరగడానికి ఏదైతే ఆస్తులు వాళ్ళు కొని వాళ్ళ సొంత డబ్బులతో వక్ఫ్ అంటే దేవుని మార్గంలో ఏ ఆస్తులు అయితే ఇవ్వబడ్డాయో ఆ ఆస్తులను ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టి ఆ బిల్లు ద్వారా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వక్ఫ్ బోర్డులో చేర్చి దీన్ని కొత్త చట్టాలు రూపాంతరం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు మేము నిరసన తెలుపుతున్నాము. అలాగే మేము 2 రోజుల క్రితము టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సార్ గారికి మరియు మినిస్టర్ సత్యప్రసాద్ గారికి మేము మెమోరాండం ఇవ్వడమైనది. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు లోకల్ ఎంపీలకు అందరికీ మెమోరాండమ్స్ ఇవ్వడమైనది. ఇంకా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఉన్నారో వాళ్ళకు కూడా మేము మెమోరాండంలు సమర్పిస్తాము. అలాగే ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు మేము పిలుపునిచ్చేది ఏమంటే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేలకు వెళ్ళి ఈ మెమోరాండంలు ఇచ్చి వాళ్ళ నిరసన తెలిపి ఈ బిల్లును ముద్ర పడకుండా మన ముఖ్యమంత్రి గారి వరకు చేర్పించి ఆయన ద్వారా ఈ బిల్లుకు ముద్ర పడకుండా ఆపాలని మేము కోరుతున్నాము. దీనివల్ల ముస్లిం సమాజం నష్టపోయేది చాలా ఉంది. ఇందులో మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మా ప్రజలకు మా ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి మేము దీనిపైన పూర్తిగా నిరసన తెలుపుతున్నాము. దీన్ని దయవుంచి ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మొహమ్మద్ ఇబ్రాహీం మైనారిటీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్. ఓకే ఓకేనా. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 2014 నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. ఎవరినైనా కానీ దెబ్బతీయాలంటే ముందుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొట్టాలి. ఈ ఆలోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు చెందిన వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు లక్షలాది ఎకరాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ భూములన్నీ కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. మీరు గమనించినారు లేదో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆఖరిలో కొన్ని వాక్యాలు రాస్తారు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకు కానీ ఎండోమెంట్స్ కానీ సంబంధించింది కాదు అని. అంటే వక్ఫ్ బోర్డు స్థలాలు కానీ ఎండోమెంట్ స్థలాలు కానీ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి కూడా హక్కు లేదు అనేది అనాదిగా వస్తుంది. మరి అటువంటి చట్టాలను రూపొందించిన భారత రాజ్యాంగంలో ఉండే ఆ చట్టాన్ని మార్చివేయాలని చెప్పి చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము ఇక్కడ ముస్లిం సమాజం అంతా నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి బిల్లును తీసుకొచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లును పాస్ చేయకుండా చూడాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాము. అందులో భాగంగానే మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు నాకు హిందువులు ముస్లింలు 2 కళ్ళు ఇద్దరిని సమానంగా చూస్తాను, ఓ కంటికి నొప్పి తగిలితే రెండో కంటికి తగిలినట్టే అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కేంద్రంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నది ఏమంటే
చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇప్పుడు కూడా ఇప్పటికైనా కానీ ఆ బిల్లు నిలబడిపోతుంది. అందుకోసమే ముస్లిం మైనార్టీల తరఫున అందరం మేము కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా ముస్లింల పక్షపాతి అయితే కేంద్రంలో లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లుకు మీ ఎంపీలకు చెప్పి ఆ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చరిత్రలో నిలిచిపోతారో చరిత్రహీనులైతారో ఇది సమయమే తెలుస్తుంది. కానీ మీరు మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్ట సవరణ బిల్లును మీరు ఆమోదించకుండా మీరు అడ్డుకుంటారని చెప్పి మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని చెప్పి చేయకూడదని చెప్పి మరి ఒకసారి మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्कारालू मेरे भाइयों बुजुर्गों दोस्तों, हकीकत क्या है, हमने वाल वर्ड्स को इस्तेमाल किया, अभी दिखाया आप लोगों के सामने। यूनिट यानी कि एक हो जाओ। कौन एक हो जाओ? भारतवासी पूरे एक हो जाना चाहिए। उसको तोड़ना चाहती है बीजेपी को हुकूमत, हर भारतवासी को। हकीकत में अलग अलग देखने का तरीक़ा अलग है, सोचने का तरीक़ा अलग है। एसटी को भी ख़त्म करेंगे, एसटी को भी ख़त्म करेंगे, क्रिश्चियन को भी ख़त्म करेंगे, मुसलमान को भी ख़त्म करेंगे। ये देश के हर इसको सबको ख़त्म कर देंगे। क्यों? उनका मकसद ऐसा है, उनका मकसद है, दूसरा कुछ भी नहीं है। आर्टिकल 14-15 क्या कहता है? जब तक हक कर काम करोगे आप एक रहोगे, इंसानियत के लिए काम करोगे एक रहोगे। एक सिखाता है, क्या है, क्या सिखाता है आर्टिकल 14-15 हमको? बीसी को तो क्या मीन्स क्या, कौन बैकवर्ड है, क्या वास्ते बैकवर्ड हुआ? एजुकेशन के वास्ते, और पैसे नहीं है। दोनों का बैकवर्ड जो है आज मुसलमान है। अब मेरी बात कहने का है, वक्त के प्रॉपर्टीज़ को ख़त्म कर दो। वो चाहते हैं वक्त प्रॉपर्टी कहते रेलवे के बाद है, कहते नहीं, देवादाय शाह का प्रॉपर्टी है रेलवे के बाद, उसके बाद वफ है, उसके बाद और कुछ बोला गया है। लेकिन हकीकत क्या है, कभी बैल के नाम पे मारो, कभी गाय के नाम पे मारो, कभी दाढ़ी के नाम पे मारो, कभी मुसलमान के नाम पे मारो, कभी क्रिश्चियन के नाम पे मारो। जी हर हाल में यूपी का जो चीफ मिनिस्टर है बर्बाद कर रहा है हिंदुस्तान को। यूपी का चीफ मिनिस्टर हिंदुस्तान को बर्बाद कर रहा है। अगर हम यूनिट नहीं होंगे तो ख़राब हो जाएंगे। व्हाट इज़ द मीनिंग ऑफ यूनिटी? यूनिटी इज़ नॉट ए स्ट्रेंथ, यूनिटी इज़ एवरीथिंग। विदाउट यूनिटी एवरीथिंग इज नथिंग। इसका से यूनिटी होना ज़रूरी है। यूनिटी के बगैर ज़िंदगी नहीं काम आती। हिंदू भी भाई हमारा है, क्रिश्चियन भी भाई हमारा है, सिख भी हमारा है, ईसाई भी, पूरे हमारे भाई हैं। आज सारी दुनिया के अंदर हिंदुस्तान का नाम बर्बाद होते जा रहा है, क्योंकि सब मिलकर थे। आज बर्बाद करने वाले कौन? बीजेपी वाले। क्यों? अरे खुले गाली दे रहे हैं भाई, खुले मार तुम बोल रहे हैं, खुले बर्बाद कर तुम बोल रहे, टाइम दे रहे हैं, टाइम दे के बोल रहे हैं मार देते बोल के। उसके बावजूद उनके ऊपर केस नहीं, उनको क्या करते? केस नहीं देते, उल्टा है ना, उनको प्रोजेक्ट करते, ऊपर ले लगाते हैं। इस तरह के आपका नज़ीर है एक जना आंध्र प्रदेश का, क्या नाम उसका, नज़ीर ने आंध्र प्रदेश में प्रेसिडेंट गवर्नर आंध्र प्रदेश का नज़ीर है। क्यों? वो खिलाफ बोला, बाबरी मस्जिद के खिलाफ बात किया, सोच दे दिए उसको। क्यों देते हैं? इस तरह बढ़ाते, बुराई को बढ़ाना नहीं मेरे भाई, बुराई को ख़त्म करना है। चाहे वो हिंदू हो मुसलमान हो, अगर इंसाफ करने वाले रहेंगे, जब तक इंसाफ रहेगी तो भारत अच्छा रहेगा। इंसाफ नहीं रहेगा बर्बादी रहेगी। लिहाजा हिंदू पे कोई मार रहा हम देखते रहेंगे, वो हमारा भाई है, हम छोड़ेंगे नहीं। इसी तरह यूनिट होकर रहना है, मस्जिदों को बचाना है, मदरसों को बचाना है। ये लोग मदरसे मस्जिदों को बर्बाद करके चाहते हैं कि हिंदुस्तान के अंदर मुसलमान ख़त्म कर दें। क्यों चाहते हो ऐसा? सबको मिलकर लेकर चलो। अगर इनको गिराना हो तो यूनिट होना है, पूरे पार्टियाँ एक होकर के। जब तक के काम नहीं करते बीजेपी ख़त्म नहीं होगी, बीजेपी रहेगी। बीजेपी खाली नाम क्या से, कभी आया खतर का खेत से गले मिल रहा, यहाँ पर क्या कर रहा, मारो का कच्चू मार रहा, खामोशी इख्तियार कर रहा, खतर के से गले मिलता। क्यों ऐसा कर रहा बताओ? कहने का मतलब दोगली पॉलिसी, दोगला मुनाफिक बोलते हैं इसको। बदतरीन इंसान, जो बदतरीन इंसान आएगा हमारे देश में, लुटेरे हैं, लुच्चे लफंगे बन गए आज हमारे देश के अंदर। लुटेरे, जी लुटेरे क्या हो गए? बादशाह बन गए, क्योंकि बर्बाद हो जा रहा है हिंदुस्तान।
मेरा हिंदुस्तान, मेरा वतन, हमारी ज़िंदगी, हम हिंदुस्तान के लिए जिएंगे, हिंदुस्तान के लिए मरेंगे इंशाअल्लाह। अल्लाह अस्सलाम वालेकुम। అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. సోదరులారా, ఈనాడు వక్ఫ్ సవరణ బిల్లు గురించి దేశంలో మొత్తం చర్చ జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈ బిల్లు తేవడమే మన దౌర్భాగ్యం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుంది ఇది చూస్తుంటే. రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులన్నింటినీ కాలదోస్తూ ఈ బిల్లు పెట్టినారంటే వాళ్ళకు దేశం మీద ఎంత ప్రేమ ఉండదో మనకు అర్థమవుతుంది. గతంలో ఎన్నికల్లో మన రాష్ట్రానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీతో నేను కలిసినా కానీ నేను బీజేపీ అన్ని విషయాలను సమర్థించను, ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగదు, నన్ను మీరు నమ్మండి అంటే చాలామంది ముస్లిం సోదరులు నమ్మారు, ఓట్లు వేసారు, బ్రహ్మాండమైన మెజార్టీ తెచ్చారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింల గురించి పట్టించుకోకపోతే ఏమిటి పరిస్థితి? ఇచ్చిన మాట మీద మీరు తప్పుతున్నారా? ముస్లింలు మీ సావు మీరు సావండి అని చెప్తారా? ఏదో ఒక దానికి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి జనాలకు, ముస్లింలకు మరీ ముఖ్యంగా. ఈనాడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలైతే ఈ ముస్లిం ప్రాపర్టీలు ఏదో ప్రభుత్వమో ఇంకొకటో మనకు దాన ధర్మాలు చేసింది కాదు. ముస్లిం పెద్దలు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు అంటే దేవుని పేరు మీద ఈ ఆస్తిని ప్రజలకు మంచి చేయండి, శ్మశానాలకు కానీ, ఈద్గాలకు కానీ, దర్గాలకు కానీ, మసీదులకు కానీ ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి ఇచ్చింది. కానీ ఇదేదో వేరే వాళ్ళు దీంట్లో వచ్చి మేము కూడా మీ కమిటీలో ఉంటాం, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు, మా ఇష్టము చేస్తామంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయం కాదు, ధర్మం కాదు. ఖచ్చితంగా ఈ బిల్లును అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, ఈ దేశం శ్రేయస్సు కోరే ప్రతి పార్టీ దీన్ని వ్యతిరేకించాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.